సార్ లైక్ 11 తమిళ్లో రిలీజ్ అవుతుంది అండ్ కమల్ హాసన్ గారు ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నారు. ఆయనతో కొంచెం ఇంటరాక్షన్ జరిగి ఉంటుంది. ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఇచ్చారు లైక్ ఆయన చూడడమే చాలా గొప్ప విషయం. అవును, అలాంటిది ఆయన టైం ఇచ్చారు. అక్కడ వెళ్ళి ఆయన కోసం వెయిట్ చేసి ఆయన స్పేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసినప్పటికే ఒక కైండ్ ఆఫ్ ఆరాలా ఉన్నా నేనేంటి ఇక్కడేంటి నాకేం లేదు. మా బళ్ళారి రైల్వే స్టేషన్ గుర్తొచ్చింది నాకు. ఓకే. అంటే ఎప్పుడో ఆ సినిమాలో చేయాలి, సినిమా ఇండస్ట్రీలో ఉండాలని చెప్పి వదిలేసి నేను నా ఊరు వదిలేసి వచ్చిన రోజు గుర్తొచ్చింది. అరే ఏంట్రా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఈరోజు ఎక్కడున్నావురా అని నాకే అంటే ఎక్కడున్నారా ఇన్ సెన్స్ ఇంత గొప్ప నటుడిని నేను కలుస్తున్నాను ఒక ఫీలింగ్. అదే సార్, మనం ఒక సినిమాకి ప్రతి దానికి ఒక కొలమానం పెట్టుకుంటే కమల్ హాసన్ గారు సినిమా యాక్టింగ్ వైజ్ ఆయనకు ఒక బ్యారియర్ ఉంటుంది. అలాంటి ఆయన వ్యక్తితో మీరు ఇంటరాక్షన్ అంటే కలవడమే గొప్ప విషయం. అందులో ట్రైలర్ 2 minutes 38 seconds ట్రైలర్ కళ్ళ రెప్ప కొట్టకుండా అలాగే చూసిన తర్వాత ఆ ఫస్ట్ సెకండ్ నాకు ఇవ్వగానే నాకు నేను టోటలీ ఆ ఫీలింగ్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే కమల్ హాసన్ గారిది శ్రీదేవి గారిది ఒక సినిమా ఉంటుంది. తను కొంచెం మెంటలీ రిటార్డెడ్గా ఉంటాడు. మూన్రామ్ పరే అని చెప్పి తమిళ్లో, తెలుగులో వసంత కోకిల. సో ఆ సినిమాలో ఒక కుక్క పిల్లని ఆయన శ్రీదేవి గారికి తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చినప్పుడు దీని పేరు ఏం పెడదామంటే సుబ్రమణి అని ఎంత క్యూట్గా చెప్తారన్నమాట. సుబ్రమణి అంటారు. సో నేను ఏదైతే చూసానో చిన్నప్పుడు మా అమ్మ చూపించిన ఆ సినిమా నాకు ఆ ఫీల్ దొరికేసింది. అంటే నేను చూసిన ఆ మనిషిని నేను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అండ్ నా సినిమా నా ట్రైలర్ చూసి సౌండ్ బాగుంది, సౌండ్ మిక్సింగ్ ఈజ్ గుడ్ అండ్ ట్రైలర్ చాలా బాగుంది అని చెప్పడం అనేది 9th cloudలో ఉన్నా నేను ఆ రోజు. నా సంతోషాన్ని ఎంత ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకున్నా, సేమ్ లైక్ జెర్సీలో నాన్నగారు నడుస్తారు కదా, అలా నేను ఆయన అపార్ట్మెంట్ ఆయన ఆఫీస్ కింద దిగిన తర్వాత కార్లోకి వచ్చింది సౌండ్ రాకుండా అరిచా. ఆ ఫీలింగ్ అలా అనిపించింది. సార్ ఆల్మోస్ట్ 2 decades అయిపోతుంది మీరు ఇండస్ట్రీకి వచ్చి. అంటే వాట్ డిడ్ యూ లెర్న్ అంటే లైక్ చాలా సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నారు, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఓవర్టేక్ చేసి వెళ్తున్నారు. వాట్ డిడ్ యూ లెర్న్ ఇన్ దిస్ ప్రాసెస్? టు లెర్న్ సంథింగ్ యూ నీడ్ టు హ్యావ్ అ పేషెన్స్. అండ్ ఆ పేషెన్స్లో ఉన్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ అ హోల్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. స్ట్రాంగ్గా నమ్మాలి. ఆ పేషెన్స్తో ఉంటే మీరు చాలా నేర్చుకుంటారు. సో ఇన్ని ఇయర్స్లో నేను ఏం నేర్చుకున్నానంటే ఈ క్రాఫ్ట్ని నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నానంటే నేను వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ ఒక్కరి నుంచి ఒక టెక్నీషియన్స్తోనే వర్క్ చేశాను. నేను చూస్తే నా ఫిల్మోగ్రఫీ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చూస్తే ఐ వర్క్ విత్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ కెమెరామెన్స్, ఐ వర్క్ విత్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ న్యూ కమింగ్ డైరెక్టర్స్, గుడ్ ప్రొడక్షన్ హౌసెస్. సో ఆ సినిమా ఎగ్జిక్యూషన్, ఆ సినిమా ప్రాసెస్ ప్రతిదీ ఒక క్రాఫ్ట్ని, అంటే నాకు ఇవన్నీ ఏం తెలియదు. నేను ఒక యాక్టింగ్ క్లాస్ వెళ్ళడము, లేకపోతే ఫిల్మ్ స్కూల్లో వెళ్ళి FTIలో పోయి కెమెరా నేర్చుకోవడము, డైరెక్షన్ నేర్చుకోవడము, యాక్టింగ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి వెళ్ళి యాక్టింగ్ నేర్చుకోవడం, అది ఏం చేయలేదు. నాకు నా జీవితం యాక్టింగ్ నేర్పించింది. జస్ట్ ఒక రాగా రాగా వచ్చిన తర్వాత వీళ్ళందరితో వర్క్ చేసిన తర్వాత నాకు క్రాఫ్ట్ తెలుసు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ క్రాఫ్ట్ని నేను ఎలా మోల్డ్ చేసుకోగలను, నన్ను ఏ క్యారెక్టర్లో మోల్డ్ చేసుకోవాలి, ఏ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినా నేను ఆ ప్రొడక్షన్ హౌస్కి ఎంత హెల్ప్ఫుల్గా ఉండాలన్న ఒక విషయం కూడా నాకు ఇప్పుడు నేర్చుకున్నా. సో ఈ జర్నీ సూపర్గా ఉంది అండ్ ఇంకా ముందు ఇట్స్ గోనా బి గ్రేట్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ నా దగ్గర నుంచి వచ్చే సినిమాలు, నేను చేసే సినిమాలు ఖచ్చితంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. యూనిక్నెస్ ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిగ్ బడ్జెట్, స్మాల్ బడ్జెట్, న్యూ డైరెక్టర్, స్మాల్ ప్రొడ్యూసర్, నేను అవన్నీ పట్టించుకోను. సో బిఫోర్ ఒక కథ వినేటప్పుడు అంటే దేని బేస్ చేసుకుని ఒక ఆడియన్గా వింటారు సార్, లేకపోతే నేను ఒక ఆర్టిస్ట్, నాకు ఒక బిజినెస్ ఉంటుంది పాయింట్ ఆఫ్ వ్యూ వింటారు సార్? లైక్ ఆడియన్గానే ఆలోచిస్తాను. ఎందుకంటే నేను ఒక ఆడియనే కదా, నేను వేరే సినిమాలు చూస్తుంటా కదా. లైక్ ఎస్పెషల్లీ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఎక్కువ కాన్షియస్గా ఉంటాను. ఎందుకంటే అక్కడ క్వశ్చన్ మార్కులు సరిగ్గా పడలేదు అనుకోండి, యు ఆర్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్. సో థ్రిల్లర్ ఈజ్ అ వెరీ ఏమంటారు డిమాండింగ్ జాన్రా, ద సేమ్ టైం చాలా రిస్క్తో ఉన్న జాన్రా. బికాస్ ఇఫ్ యూ ఆర్ స్క్రీన్ ప్లేను మీరు ఆడియన్స్ని ఎండ్ దాకా ఎంగేజ్ చేసి, లేదు ముందే క్లూ ఆడియన్స్ కనిపెట్టేసారు అనుకోండి, సో దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయగలం? సో అందుకే ఐ ఫీల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ జాన్రా, అట్ ద సేమ్ టైమ్ ఈజియెస్ట్ జాన్రా టు సెల్.
సో మోస్ట్ యూఎస్పీ బాగుంటే గ్యారంటీ సేల్ సేల్ అయిపోతుంది. అయిపోద్ది. కానీ మనం ఒక్క డాట్ ఫస్ట్లోనే వదిలేసినా అక్కడ ఎంగేజ్మెంట్ అనేది పోతుంది. బికాస్ ఆడియన్స్ ఆర్ స్మార్ట్, బికాస్ చాలా థ్రిల్లర్స్ చాలా ఫిల్మ్స్ చూసారు కాబట్టి, చూస్తుంటారు కాబట్టి. పోస్ట్ పాండమిక్ సినిమా చూసే విధానం కావచ్చు, తీసే విధానం విధానం కూడా మారిపోయినాయి మారిపోయింది. కంప్లీట్లీ. ఓటీటీ వచ్చి ఆడు కొరియన్ డ్రామా చూస్తున్నారు, లేదా తమిళ సినిమాలు, సినిమా, మలయాళ సినిమాలు అన్నీ చూసేస్తున్నారు. లైక్ ఒక్క మనం ఈజీగా క్యాచ్ చేస్తున్నారు. లైక్ World cinema చూసేస్తున్నారు. ప్రపంచ సినిమా